ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రూ. 15,000, రూ. 10,000, రూ. 6,000 కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారు. ఇక అదేవిధంగా 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఈ యొక్క పెన్షన్స్ అనేటివి ఎప్పటి నుంచి మనకు ఇవ్వబోతున్నారు, దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ప్రవేశపెట్టినటువంటి కొత్త మార్గదర్శకాలేంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా ఈ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు అందిపోతుంది. అప్పుడు మీరు ఆటోమేటిక్గా వెళ్ళి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి కంప్లీట్గా వీడియోని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మరి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన సీఎం చైర్లో కూర్చున్న తర్వాత ఇంపార్టెంట్గా అన్నిటికంటే కూడా ముందుగా ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్. సో ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్స్ని మనకు వచ్చేసి అప్పటి వరకు ఉన్నటువంటి 2,750 రూపాయలు, 3,000 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్స్ అన్నిటిని డైరెక్ట్గా 4,000 రూపాయలకైతే పెంచారు. సో ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు అప్పటి నుంచే అమలు చేస్తున్నారు. తాజాగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలతో కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైంది. ఈ కొత్త పెన్షన్లు అనేది మనకి ఇప్పుడు ఎప్పటి నుంచి ఇస్తారు, వీటికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలనే దానికి ముందుగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కనుక మీరు క్లారిటీగా కనుక విన్నట్లయితే మీకు విషయం అయితే అర్థమైపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వచ్చేసి పేద వర్గాల్లో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల పెన్షన్ రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారు. ఒకవేళ 1వ తేదీన ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే అంతకు ముందే, అంటే ఏ నెల అయితే జరుగుతుందో ఆ నెలలో 1వ తారీఖు కంటే ముందు కానీ 30వ తారీఖు కానీ లేదా 31వ తారీఖు కానీ పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పెన్షన్ బట్టి, అంటే పెన్షన్ యొక్క రకాన్ని బట్టి పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ల అమౌంట్లను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎవరైతే సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారో, సచివాలయ ఉద్యోగులు, వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకం యొక్క పూర్తి వివరాలు కనుక చూసుకుంటే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భద్రతా కల్పన కోసం, వారిని ఆర్థిక స్వలంబనం చేయడం కోసం, నిర్లక్ష్యానికి గురి కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయడం కోసం ఈ పెన్షన్లను అయితే అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 64,80,000 మంది పెన్షన్దారులు ఉండగా వాళ్ళలో ముఖ్యంగా 14 రకాల పెన్షన్లు అయితే ఉన్నాయండి. ఈ 14 రకాల పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు, అలాగే వితంతు పెన్షన్ వచ్చేసి నెలకి 4,000 రూపాయలు, ఒంటరి మహిళా పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు పెన్షన్కి వచ్చేసి 6,000 రూపాయలు. సో శాశ్వతంగా మంచానికే పరిమితమైనటువంటి వారు, వికలాంగులు అంటే పక్షవాతం కానీ అట్లాంటి వాడు వచ్చి మంచానికి పరిమితం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కల్లుగీత కార్మికులు నెలకు వచ్చేసి 4,000 రూపాయలు, అలాగే నేత కార్మికులకు పెన్షన్ సంబంధించి 4,000 రూపాయలు, మత్స్యకారులకు కూడా 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. యాంటీ రెట్రో వైరల్ థెరపీ ఏఆర్టీ పెన్షన్ నెలకు వచ్చేసి 4,000 రూపాయలు ఉంటుంది. సాంప్రదాయంగా చర్మకారులకు పెన్షన్ సంబంధించి 4,000 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. డప్పు కళాకారుల పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు. సీకేడియు పెన్షన్ నెలకు 10,000 రూపాయలు. సీకేడియు పెన్షన్ అంటే మనకు
డయాలసిస్ పేషెంట్స్ గానీ, సో క్యాన్సర్ రోగులు గానీ, సో ఇట్లాంటి వాళ్ళందరికి గూడా రూ. 10,000 పెన్షన్ అయితే ఉంటుంది. సైనిక్ సంక్షేమ పెన్షన్‌లు గూడా ఉన్నాయండి. సో ఇది మీరు కొత్తగా వినడం కదా! రూ. 5,000 పెన్షన్ అయితే వీళ్ళకైతే వస్తుందనమాట. అమరావతిలో భూమి లేని పేదలందరికి గూడా పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మంజూరైతే చేసింది. అందుకు గూడా మనకు రూ. 5,000 అయితే వస్తుంది. అభయహస్తం పెన్షన్ వచ్చేసి రూ. 500. సో కొంతమందికి నెల నెల రూ. 5,500 పెన్షన్ కూడా అయితే వస్తుంది. మరికొంతమందికి రూ. 4,500 కూడా వస్తుంది. సో అభయహస్తం అంటే పొదుపులో ఉంటారు కదా! డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడితే వాళ్ళకి అభయహస్తం పెన్షన్ నుంచి రూ. 500 ప్లస్ నార్మల్‌గా సామాజిక భద్రత పెన్షన్ వచ్చేసి వాళ్ళకి రూ. 4,000 టోటల్‌గా రూ. 4,500 వరకు పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి ఇన్ని రకాల పెన్షన్స్‌లో రూ. 4,000 పెన్షన్స్ అన్నీ సామాజిక భద్రతా పెన్షన్ల కిందకి పరిగణిస్తారు. సో మిగిలినటువంటి పెన్షన్స్ మనకు ఈ యొక్క ఆరోగ్య పెన్షన్స్ అలాగే ఇవి అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్స్ అన్నిటిని కూడా తిరిగి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసింది. సో మేము ఇన్ని రకాల పెన్షన్స్ అయితే ఇస్తున్నాము. మొత్తంగా 64 లక్షల మందికైతే ఈ యొక్క పెన్షన్ ద్వారా ప్రతి నెలలో కూడా రూ. 2,200 కోట్ల కంటే పైగా కూడా మేమైతే డబ్బులైతే రిలీజ్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కూడా అయితే ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం చూస్తే కొన్ని అర్హతలైతే నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పినటువంటి సామాజిక భద్రత పెన్షన్ల కిందకి ఇప్పుడు నేను చదివినటువంటి పెన్షన్లు ఉన్నాయి కదా! సో అమౌంట్స్ అన్నీ. సో ఆ యొక్క పెన్షన్స్ అన్నిటితో పాటుగా మనకు ఖచ్చితంగా ఈ అర్హతలైతే కంపల్సరీ ఉండాలి. ఈ యొక్క అర్హతలేంటో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు పిన్ టు పిన్ అయితే జాగ్రత్తగా వినండి. చాలామందికి ఈ యొక్క అర్హతలేంటో తెలియకుండా ఉండడం వల్ల వాళ్ళు పెన్షన్‌కి అప్లై చేసుకున్నా గానీ పెన్షన్ అమౌంట్ అయితే పొందలేకపోతున్నారు. సో కాబట్టి మీరు కంప్లీట్‌గా అయితే చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో పెన్షనర్ గానీ, ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండకూడదు. సో ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు. అంటే ఆల్రెడీ గతంలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి, వాళ్ళు పదవి విరమణ పొంది అంటే ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత గానీ, లేదంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత గానీ, అటువంటి వారికి ప్రభుత్వం నుంచి పెన్షన్ అమౌంట్ వస్తుంది. సో అటువంటి వారైనా మన యొక్క రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. అండ్ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ సామాజిక భద్రతా పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు, ఈ పెన్షన్‌లో కుటుంబంలో ఆల్రెడీ ఒక వ్యక్తికి వస్తే ఇంకొక వ్యక్తికి రావు. ఒకే కుటుంబంలో 2 పెన్షన్‌లు మాత్రమే కొన్ని సందర్భాల్లో మనకు పాజిబిలిటీ ఉంటుంది. ఆ యొక్క పాజిబిలిటీ అంశాన్ని కూడా నేను మీకు ఖచ్చితంగా అయితే వివరిస్తాను. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పాజిబిలిటీ ఒకే కుటుంబంలో 2 పెన్షన్‌లు ఎప్పుడొస్తాయంటే వృద్ధాప్య పెన్షన్‌లు గానీ, సామాజిక భద్రతా పెన్షన్‌లు గానీ ఒకవైపు ఉంటే వికలాంగుల పెన్షన్ అనేది ఇంకొకటి ఉంటుంది. సో ఇవి 2 అయితే మాత్రం మనకు అవైలబిలిటీలోకి వస్తాయి గానీ, సో 2 వృద్ధాప్య పెన్షన్‌లు గానీ అట్లాంటివి రావన్నమాట. వికలాంగుల పెన్షన్‌లు మాత్రమే ఆల్రెడీ కుటుంబంలో ఎవరైనా వికలాంగులుండి వాళ్ళకి ఒక పెన్షన్ వస్తుంటే వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన వారికి ఇట్లాగైతే వస్తుందన్నమాట. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ అయితే అస్సలు ఉండకూడదు. కుటుంబంలో ఒకే ఒక వ్యక్తికి పెన్షన్‌కి అర్హత అయితే సాధిస్తారు. చెప్పాను కదా! కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డ్‌లో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇద్దరికీ ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో వికలాంగులు కనుకుంటే మాత్రం లేదంటే పేషెంట్స్ డయాలిసిస్ రోగులు గానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకొక పెన్షన్ కూడా అదనంగా అయితే వస్తుంది. అలాగే ముఖ్యంగా ఆహ్, కుటుంబంలో 80% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలిసిస్ పేషెంట్లు, మానసికంగా బాధపడుతున్న వారు ఉంటే వారికి కూడా పెన్షన్ వస్తుంది. చెప్పాను కదా! ఇదేనమాట పాయింటు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 10,000 కంటే ఎక్కువగా మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో వారికి రూ. 12,000 లోపైతే ఉండాలి కుటుంబ నెలసరి ఆదాయం అనేది. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి లేదా మెట్ట 2 కలిపి 10 ఎకరాల కంటే మించకుండా భూమి ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఈ స్కీమ్‌కి అర్హులు. అసలు భూమి లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ 10 ఎకరాల కంటే మించి మనకు ల్యాండ్ అనేది ఎక్కువ కనిపించకూడదనమాట. కుటుంబానికి 4 చక్రాల వాహనాలు ఉన్నా గానీ మనకు ఖచ్చితంగా ఈ పథకానికైతే అనర్హత అయితే వస్తుంది. అందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు అలాగే మనకు ఈ మ్యాక్సీ క్యాబ్‌లు ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ ట్యాక్సీల కిందకి వస్తాయి కాబట్టి వీటిలకైతే వెసులుబాటు అయితే కల్పించింది. సో అవి ఉన్నా గానీ మీకు ప్రాబ్లమ్ లేదు. అంటే అవి ఉంటే మీకు యెల్లో కలర్ బోర్డ్‌తో ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వైట్ కలర్ బోర్డ్ కలిగినటువంటి కార్లు గానీ అట్లాంటివి ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ అయితే రాదన్నమాట. కరెంటు బిల్లు వినియోగం నెలకొచ్చేసి 300 యూనిట్ల కంటే తక్కువ వాడాలి. సో ఎక్కువ గనక మీరు వాడితే ఈ స్కీమ్ వర్తించదు. ఈ విధంగా అయితే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టింది. సో ఈ యొక్క రూల్స్‌కి అనుకూలంగా ఎవరైతే 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటారో సో వాళ్ళకి గూడా ఈ రూల్స్‌ని ఫాలో చేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది. సో నేను మీకు త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో మనకు సైట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్‌లకు సంబంధించి తీసుకొచ్చిందంటే, మనకు
ఆల్రెడీ 2024 జూన్ మాసం తర్వాత ఈ పెన్షన్లు అయితే భారీగా పెంచారు. కానీ చాలామంది పెన్షన్‌దారులు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 2026 మరియు 27వ ఆర్థిక సంవత్సరం రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ అనేది కేటాయించింది. 3,32,205 కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ అనేది కేటాయిస్తే అందులో 27,719 కోట్ల రూపాయలను ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఈ యొక్క ప్రతి నెలలో కూడా మనకు 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే రీసెంట్లీ మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 200 చొప్పున కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు. సో 200 పెన్షన్ల కంటే కూడా ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఉన్నారన్నమాట. సో వికలాంగులు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మనకు 60 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. అలాగే ఒంటరి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. డైవోర్స్ తీసుకొని హస్బెండ్స్ చనిపోయి సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ అయితే మనకు ఈ స్పౌస్ పెన్షన్ ఏదైతే ఉందో భర్త చనిపోతే భర్తకు పెన్షన్ వస్తుంది. భర్త చనిపోతే ఆ పెన్షన్ తిరిగి భార్యకి ఇవ్వడం. సో ఇదైతే మనకు రన్నింగ్‌లో అయితే ఉందన్నమాట. అలాగే వలస కార్మికులు ఎవరైనా సరే బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వలస కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా అయితే ప్రజెంట్ రన్నింగ్‌లో ఉంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో మనకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం సో మనకు ఈ నెలాఖరుకంతా కూడా మనకు కొత్తగా అప్లికేషన్లు స్వీకరించే ప్రోగ్రామ్ కూడా పెడతారు. సో వీటికి సంబంధించినటువంటి ఏ పెన్షన్‌కి ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాలి, అలాగే మనకు సామాజిక భద్రతా పెన్షన్‌లో ఉన్నటువంటి 14 రకాల పెన్షన్లకు ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి వయసు లిమిట్స్ ఎంత ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి మరో వీడియో అయితే నేను మీకు ఖచ్చితంగా చేసి తెలియజేస్తాను. సో అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేసిన వెంటనే కూడా మరొక అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించి ఎదురు చూసేవారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అనేటివి వచ్చిన వెంటనే మిస్ కాకుండా డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోకి అయితే వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.